విరాళాల సేకరణ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటీకరణ వద్దు, ప్రైవేట్ కాలేజీ కావాలంటే ఇచ్చుకోండి, కట్టుకోండి, అది వేరే. మనం అడ్డం రావడం కదా ప్రైవేట్ కాలేజీ కట్టుకునేదానికి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మాత్రం ప్రైవేటీకరణ చేయొద్దండి. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే ఉన్నాయో వాటిలో సీట్లు అనేటివి కంప్లీట్ గా ఎవరికి బడుగు బలహీన వర్గాల సీట్లు. డబ్బులు లేవాళ్ళు ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు సీట్లు తెచ్చుకునేదానికి వాళ్ళకి శక్తి ఉంటుంది. మనమే ఎవరు అడ్డకపోవడం లేదు దానికి. ప్రైవేట్ కాలేజ్ సెపరేట్ ఉండాలి, కానీ ప్రభుత్వ కాలేజీలు ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రభుత్వ కాలేజీలు అట్లే ఉండండి. ఎందుకంటే ఈ రోజు మనం చెప్తున్నాం రిజర్వేషన్ అనేది పెట్టిన చదువులు ఎందుకు పెట్టాము? ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు, ఇతర వెనుకబడిన వాళ్ళకు రిజర్వేషన్ పెట్టారు. రిజర్వేషన్ ఎందుకంటే చారిత్రకంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల వాళ్ళకి అవకాశం రాలేదు చదువుకునేదానికి. ఈ రోజు రిజర్వేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళు కూడా బాగుపడితే బాగుపడిన తర్వాత సమాజంలో వాస్తవంగా కట్టుకేది. ప్రతి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి మనకు ప్రతి ఊరికి అంబులెన్స్ పెట్టి తిప్పిన మాట వాస్తవంగా కాదా? 768 కోట్ల నుంచి ఖర్చు పెట్టి 750 కొత్త అంబులెన్స్ కొన్న మాట వాస్తవంగా కాదా? 2019లో మన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ 108 అంబులెన్స్ అన్ని కూడా పంక్చర్లు అయ్యి టైర్లు లేక ట్యూబ్లు లేక పక్కన పడేస్తున్నారు. గుర్తుందే? ఆసుపత్రిలో చూస్తే టైర్లు ట్యూబ్లు అంటే నీకు 15 లక్షల వాహనం ఉంటే దానికి 10,000 రూపాయలు టైర్ లేని కూడా పడేసింది. అట్లాంటి మనం అన్ని రిపేర్ చేపించి 700 చిల్లర కొత్త బండ్లు తెచ్చి చుట్టూ తిక్కిన మాట వాస్తవం కాదు. అభివృద్ధి లేదంటే ఏం చెప్పాలమ్మా? మనకు అభివృద్ధి లాగా కాదు, రాయలిక పేపర్లు లేవు అంతే. అభివృద్ధి లాగా కాదు, పేపర్లు లేవు. ఉండేది లేనట్టు లేదు ఉన్నట్టు రాసేదానికి కదా 4 గంటలు రాసింది. రాయలిక తక్కువ వస్తుంది పేపర్. నిజం చెప్పాడు, మనం చేస్తే చెప్పాలి. ఏ మనిషి ఎవరైతే కూడా 25 లక్షల వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంది. వాస్తవంగా కాదా? అభివృద్ధి లేదంటే ఏం చెప్పాలమ్మా అభివృద్ధి గురించి? నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు రాకముందు, ఆరోగ్యశ్రీ రాకముందు ఒక సామాన్య మానవుని ఆరోగ్య పరిస్థితి ఎట్లుండేది? ఆసుపత్రికి పోవాలంటే ఉండేది 1-2 పెద్ద ఆసుపత్రులు. ప్రైవేట్ ఆసుపత్రికి పోతే చేర్పించుకుంటే అందుబాటులోనే లేదు, అందుబాటులో కాదు, ఆలోచన కూడా రాకుండా. అట్లాంటి ఈ రోజు ప్రతి మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మనిషి ధైర్యంగా నాకేమైనా కూడా, ఏ ఆసుపత్రి అయినా కూడా, ఏ నగరం అయినా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా నేను పోయి చికిత్స చేయించుకోగలుగుతాను. గుండె ధైర్యం ఉందా లేదా? 1.5 సంవత్సరం క్రితము ఆరోగ్యశ్రీ సేవలు ఎట్లున్నాయి, ఇప్పుడు సేవలు ఎట్లున్నాయి? ఉండే సేవలు 3,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మనుషులు బకాయిలు ఉంటే బంద్ అయ్యి మేము చేయగలం ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇది అందరికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రోగ్రామ్ కమిటీలు సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏ ఒక్క ప్రోగ్రామ్ అయినా కూడా ఎంతో ఉత్సాహంతో, ముఖ్యంగా టౌన్ నియోజకవర్గంలో మాత్రం నిజంగా చెప్పాల్సిన ఎందుకంటే ఎంతో ఉత్సాహం చెప్పుకుంటా. గెలిచి వాళ్ళు ఏడుస్తున్నారు, ఓడిపోయి మనం నవ్వుకుంటున్నారు. అవునా కదా? మరి ఓడిన నవ్వుకుంటున్నారు, వాళ్ళు గెలిచి ఏడుస్తున్నారు, ఎవరు ఏడిపోవాలి?